నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేడు శాసనసభలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ సంక్షేమానికి సేద్యానికి పట్టం కట్టింది. 5,000 కోట్లు వ్యయమయ్యే వినూత్నమైన అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టారు. గంటన్నరకు పైగా సాగిన ఆర్థిక మంత్రి ప్రసంగంలో సంక్షేమం వెల్లువెత్తింది. 2,26,000 కోట్ల పైచిలుకు బడ్జెట్లో మొత్తంగా సంక్షేమానికి కేటాయించిన నిధులు 65,486 కోట్లుగా లెక్క తేలింది. ఎన్నికల ముందు జనాకర్షకంగా సంక్షేమ అభివృద్ధి సమ్మేళనంగా తాత్కాలిక పద్దు సాగింది. ఈ నేపథ్యంలో వివిధ రంగాలకు నవ్యాంధ్ర తాత్కాలిక బడ్జెట్ కేటాయింపులు, దక్కిన ప్రాధాన్యాలతో పాటు ఆర్థిక వనరుల సమీకరణకు చంద్రబాబు ప్రభుత్వం అనుసరించే విధానంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు జూపుడు ప్రభాకర్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్; డాక్టర్ ఎం కృష్ణారావు గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్థిక నిపుణులు; దామోదర్ ప్రసాద్ గారు, సామాజిక విశ్లేషకులు. ప్రభాకర్ గారు, ఇంత భారీ బడ్జెట్, సమ్మిళిత సమగ్ర అభివృద్ధిని కాంక్షించేలా పెట్టినటువంటి బడ్జెట్ని ఎట్లా విశ్లేషిస్తారు? ప్రత్యేకించి కొత్తగా 6 పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టారు. లోటు బడ్జెట్లో విడగొట్టి దిక్కున చోట చెప్పుకోండి అన్నట్టుగా వదిలేసినటువంటి రాష్ట్రాన్ని కేంద్రం కూడా వదిలేస్తే ముఖ్యమంత్రి గారు తన సొంతగా వ్యూహంతో దాదాపు 4.5 సంవత్సరాలుగా పనిచేస్తూ తిరుగుతూ తన గత అనుభవాన్ని మొత్తాన్ని కూడా రంగరించి చేసినటువంటి ఒక సమతుల్యత కలిగినట్టు బడ్జెట్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. దీనిలో అభివృద్ధి ఉన్నది, సంక్షేమం ఉన్నది. అట్ ద సేమ్ టైం ఏ రంగాన్ని వదిలిపెట్టకుండా మీరు చెప్పినట్టుగా ఒక 6 నూతన రంగాలను ఈ బడ్జెట్లో తీసుకురావడం జరిగింది. వాటిలో ప్రధానంగా చూసినప్పుడు క్షత్రియులకి పెట్టినటువంటి ప్రత్యేకమైన కార్పొరేషన్తో పాటు ల్యాండ్ పూలింగ్, హౌసింగ్ కోసం సపరేట్గా తీసుకోవటం, వాటితో పాటు ఎంఎస్ఎంఈల్ని ఒక 400 కోట్లతోటి మళ్ళా అంతకుముందు ఉన్నటువంటి 1000 కోట్లు కాకుండా వీటితో పాటు అన్నదాత సుఖీభవ, ఇటీవల ఒక సినిమా కూడా వచ్చింది నారాయణమూర్తి గారిది, అన్నదాత సుఖీభవ. అంటే రైతుని ఏ విధంగా కాపాడుకోవాలి, రైతు నష్టాల్లోకి వెళ్లకుండా రైతుకు గిట్టుబాటు ధరతో పాటు రైతుని ఆత్మగౌరవంతో నిలబెట్టే విధంగా ఒక స్కీమ్ను కూడా ప్రత్యేకంగా ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీటితో పాటు ఒక నూతన అంశం ముఖ్యమంత్రి గారు ఆలోచించిన విధానంలో డ్రైవర్ సాధికార సంస్థని ఒక 150 కోట్లతోటి దీన్ని తీసుకోవడం జరిగింది. వాటితో పాటు ధరల స్థిరీకరణ నిధి, ఒకవేళ ఎక్కడైనా విపత్తులు వచ్చినప్పుడు లేకపోతే మార్కెటింగ్ ఫోర్సెస్ సరిగా లేనప్పుడు ఒక నిధిని ఏర్పాటు చేసి వాటిని కూడా ఈ బడ్జెట్లో తీసుకోవడం జరిగింది. మీరు చెప్పినట్టుగా 2,26,177 కోట్ల రూపాయలతోటి, అంటే పోయిన గత సంవత్సరం బడ్జెట్తో చూస్తే ఒక 35,000 కోట్ల రూపాయలు ఎక్కువగా, దాదాపు నియర్ అబౌట్ 18% ఎక్కువగా ఉన్నటువంటి ఈ బడ్జెట్ని ఈ రాష్ట్రంలో అంటరానితనం ఉన్నది, ఆకలి ఉన్నది, నిరుద్యోగం ఉన్నది, పేదరికం ఉన్నది, వీటన్నిటినీ చంద్రబాబు నాయుడు గారి విజన్లో 2022, 2029, 2050కి ఒక విజన్ పెట్టుకుని వీటన్నిటిని సరిసమానంగా ఆన్ పార్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ తీసుకురావటం కోసం అవసరమైతే ఎంతైనా సరే కొన్ని వర్గాలకి కేటాయించి ముందుకు తీసుకెళ్ళాలి. మీరు చూడండి, గతంలో ఉన్న ఫెడరేషన్ మొత్తాన్ని కూడా కార్పొరేషన్గా తీసుకొచ్చి ముందుగా తీసుకెళ్ళటం, బీసీ వెల్ఫేర్లు, బీసీలకి ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ని లైక్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ సప్లాన్లో తీసుకురావటం. ఈరోజు గతంలో ఎస్సీ సప్లాన్కి ఒక 11,000 కోట్లు ఉండేవి, ఇప్పుడు 14,000 కోట్ల రూపాయలని 29% హైక్ చేసి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 33% ఉన్నటువంటి బీసీలకి వాళ్ళకి రావాల్సిన ఓటాన్ని కూడా ఇక్కడ సప్లాన్లో తీసుకురావడం జరిగింది. వాటితో పాటు ఎస్టీస్, అంటే ఎక్కడ ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఖర్చు పెట్టి వాళ్ళని అందరినీ కూడా పైకి తీసుకొచ్చే ఒక మార్గంగా. అదేవిధంగా పెట్టుబడులు కావాలి, రాష్ట్రానికి పరిశ్రమలు కావాలి, ఈవెన్ అగ్రికల్చర్ ఆల్సో ఒక ఇండస్ట్రీగా చూడమని కోరుతాడు. ఎందుకంటే ఇండస్ట్రియల్ సెక్టర్కి ప్రభుత్వం ఆల్వేస్ ఆదుకుంటూ ఉంటుంది. కానీ అగ్రికల్చర్ సెక్టర్ దాదాపు 70% ఉన్నటువంటి పెజెంట్స్ ఎవరైతే ఉన్నారో, రైతులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో చాలాసార్లు ఆశలతోటి, ఆకలితోటి, ఆత్మగౌరవంతో రైతుల ఆత్మహత్యలు కానీ లేకపోతే ప్రభుత్వం ఆదుకోలేకపోవడం, ముఖ్యమంత్రి గారు అన్నదాత సుఖీభవ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఇండస్ట్రియల్ సెక్టర్ ఎలా ఉంటుందో అగ్రికల్చర్ సెక్టర్ని కూడా అదే విధంగా తీసుకురావటం. ఆ పేద వర్గాలు ఉన్నాయి, దాదాపు 29% ఆఫ్ ద పీపుల్ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇంకా బిలో ద పావర్టీలు అన్నారు. వాళ్ళకి ఈరోజు ఎస్సీ సప్లాన్ చూసుకున్నట్టు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మా అందరికి కూడా 11,000 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ ఇస్తే ఈసారిది 14,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. 11,000 కోట్ల రూపాయలు దాదాపు 2,344 కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్కి వచ్చాయి. దాన్ని ఇన్నోవా కార్లని మేము ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ అని, స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని, ప్రొక్లైనర్స్ అని, లేకపోతే ఎంటర్ప్రైజెస్ ఎలా తయారు చేయాలని, వీటన్నిటిని రకరకాలుగా పేదరికాన్ని దాని మీద గెలుపు కోసం ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానాన్ని తీసుకెళ్తున్నాం. అందుకే ఈ 2029కి ఈ రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో నంబర్ 1 రాష్ట్రంగా ఉండటం కోసం 22 క్లోజ్గా వచ్చేస్తూ ఉన్నాం. ఆయన ప్లాన్ దగ్గరకు వస్తూ ఉంది. మీరు చూడండి, ఇంత విజన్ తోటి ఇంత కష్టపడుతున్నాడు ముఖ్యమంత్రి. ఒక విధంగా చెప్పాలంటే హీ కెన్ డూ ఎక్సలెంట్ మార్కెటింగ్.
ఈ రాష్ట్రాన్ని మనం అమెరికాలో చూస్తాం. ఒబామా తన స్పీచ్లో మాట్లాడితే ఆ దేశాన్ని ఎలా మార్కెట్ చేసుకోవాలి, లేకపోతే ఆ దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా మార్కెట్ చేయాలి, పెట్టుబడులను ఎలా ఆకర్షించాలి. అమెరికా వెళ్ళాడు, చైనా వెళ్ళాడు, రష్యా వెళ్ళాడు, సింగపూర్ వెళ్ళాడు, జపాన్ వెళ్ళాడు, మలేషియా వెళ్ళాడు, అన్ని తిరిగాడు. ఎక్కడ తిరిగినా సరే నాయుడుజీ, చంద్రబాబు నాయుడు ప్రపంచానికి పరిచయం లేని ఒక నాయకుడుగా ఈ రాష్ట్రానికి ఒక దిశని ఇస్తూ ఒక విజన్ తోటి ముందుకెళ్తున్న క్రమంలోనే 2019, 2020కి తీసుకున్న ఈ బడ్జెట్ ఒక ఛాలెంజ్గా ముందుకెళ్తున్నాం. హైలైట్స్ బడ్జెట్లో చాలా చక్కగా, అంటే విమర్శకి చాలా దూరంగా, సత్య దూరంగా ఉండి దీని రియాలిటీలోకి తీసుకొచ్చినటువంటి యనమల రామకృష్ణ గారు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ బడ్జెట్ అద్భుతంగా ఉందని చెప్పడానికి చాలా సంతోషిస్తాను. కృష్ణారావు గారు, కేంద్ర చేయూత లేకుండానే ఇంత విస్తృత స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం, దీన్ని ఎట్లా సమీక్షిస్తారు మీరు? మనం విడిగా వచ్చినప్పుడు మేము హ్యాండ్ హోల్డింగ్ ఇస్తానన్న సెంట్రల్ గవర్నమెంట్ మనం వదిలేసింది. అక్కడి నుంచి అసలు మన రాష్ట్రం ఉంది అని కూడా ఆలోచించే పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ లేదు. సో వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా జస్ట్ ఇంటరిమ్ బడ్జెట్, దాంట్లో ఎలొకేషన్స్ వస్తాయని మనం అనుకోవటం కూడా అది తప్పుడు భావన. అయితే మనం వీఆర్ ఆల్రెడీ ప్రూవ్డ్ స్టేట్. ఎలా అంటే ఇప్పుడు ఈ బడ్జెట్ ఈ రోజున మనం చూస్తే ఇట్స్ ఆల్రౌండ్ బడ్జెట్. అన్ని సెక్టార్లకి కూడా మంచి అనుకూలంగా సెగ్రిగేషన్స్ కూడా లాస్ట్ ఇయర్ ఎలొకేషన్స్, ఈ సంవత్సరం ఎలొకేషన్ చూస్తే అన్ని చోట్ల ఒక్క రూరల్ డెవలప్మెంట్లోనే హైయెస్ట్ అమౌంట్ ఎలొకేట్ చేశారు. లాస్ట్ ఇయర్ ఏమో 23,439 crores అయితే ఈ సంవత్సరం 35,182 crores చేశారు. అది తీసేస్తే మిగతా అన్ని కూడా సమతుల్యంగా ఎలొకేషన్ జరిగినాయి. అదొకటే కాకుండా వెల్ఫేర్, సంక్షేమానికి పెద్ద పెట్టేశారు. బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఈ రోజున ఈ బడ్జెట్లు ఇచ్చినంత ప్రాముఖ్యత ముందు ఏ బడ్జెట్లో కూడా ఇవ్వలేదు. అయితే ఈ రోజున ఈ బడ్జెట్ వెనకాల ఏముంది? ది స్టేట్కు ఈ రోజున హైయెస్ట్ జీడిపి ఇన్ ద కంట్రీ 10.5% యావరేజ్. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ జస్ట్ 7% ఓన్లీ. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1గా ఉంది. బెస్ట్ ఎంప్లాయబిలిటీ స్టేట్గా ఉంది. అలాగే హైలీ టెక్నాలజీ యూజ్డ్ స్టేట్. ఇలాంటి స్టేట్కి ఫండ్స్ ఖచ్చితంగా కావాలి ఇంకా పరుగులు ఎత్తడానికి. మనం చూసుకుంటే 14-15లో మనం విడిపోయినప్పుడు మన బడ్జెట్ అవుట్లే 1,11,000 crores మాత్రమే. అది ఈ రోజున 2,26,000 crores, ఎగ్జాక్ట్లీ మోర్ దాన్ డబుల్ అయింది. అంటే 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టించి అభివృద్ధి తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దొరుకుతుంది. ఎందుకంటే ఏ స్టేట్లో కూడా ఈ 4 సంవత్సరాలు ఇంక్లూడింగ్ తెలంగాణ ఇట్ డిడ్ నాట్ బికమ్ డబుల్. అన్ని చోట్ల డబుల్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అలాగే స్టేట్ జీడిపి తీసుకోండి, 5,20,000 crores ఉన్న జీడిపి 14-15లో ఈ రోజున ఆల్మోస్ట్ 10 lakh crores దాటిపోయింది. అంటే జీడిపి కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. అలాగే పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీకు 93,000 ఉండేది 14-15లో. ఈ రోజున ఇట్ ఈస్ ఆల్మోస్ట్ రీచ్ అబౌట్ 1.6, 1.42 last. I think probably once the GDP amount has been arrived, we'll work out the per capita income. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ఇచ్చినటువంటి 65,000 crores అండ్ అబౌవ్ సంక్షేమానికి చాలా చాలా వెల్కమ్ గెచ్చర్. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో 100కు పైన సంక్షేమ కార్యక్రమాలు వెళ్తా ఉన్నాయి. అసలు ఇంకొక 4-5 మీరే చెప్తున్నారు యాడ్ అయినాయి అని. అదే తీసుకుంటే ఒక పిల్లగాడు పుట్టిన దగ్గర నుంచి యూత్ కానివ్వండి, ఉమెన్ కానివ్వండి, ఫార్మర్ కానివ్వండి, సీనియర్ సిటిజన్ కానివ్వండి, టెల్ మీ విచ్ పర్సన్ ఈజ్ నాట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద బడ్జెట్ అనే ఉద్దేశంలో ఈ బడ్జెట్ ని ప్రిపేర్ చేసినందుకు మనం ధన్యవాదాలు తెలియజేయాలి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, ఫైనాన్స్ మినిస్టర్ కానివ్వండి. రామదేవ్ ప్రసాద్ గారు, సంక్షేమానికి దాదాపుగా 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను. అలాగే సేద్యానికి కూడా కొత్త పథకం తీసుకొస్తున్నారు, రైతులకి అన్నదాత సుఖీభవన్. వీటన్నిటిని ఎట్లా చూస్తారు మీరు? వ్యవసాయ రంగ సంక్షోభం తీవ్రంగా ఉంది. గ్రామీణ దుస్థితి, ఒక దారిద్ర్యము భరించరానంత తీవ్ర స్థాయిలో ఉంది. ఆ దుస్థితిని నుండి ప్రజలను గట్టెక్కించడానికి చాలా రకాలైన ఉపశమన చర్యలు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తీసుకోవాలి. అయితే దురదృష్టవశాత్తు కేంద్రం ఇటీవల బడ్జెట్ ముందుగా మాత్రమే దానికి కొంత మాత్రం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అది కూడా గ్రహించగలిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ రాష్ట్రం కాబట్టి 62% మంది ఇప్పటికి కూడా వ్యవసాయం, అనుబంధ వృత్తులు, గ్రామాల దీనిపైన ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి అత్యంత కీలకం ఏమిటంటే సేద్యపరంగ అభివృద్ధి, వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి అనేది అత్యంత కీలకమైనటువంటిది. మన రాష్ట్ర అభివృద్ధి కీలకం. అవి రెండు బాగుంటేనే పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది, విద్యాభివృద్ధి జరుగుతుంది, ఇతర రంగాలన్నీ కూడా దీనికి అనుబంధంగా దీని పరివేష్టితమై ఉన్నాయి. అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ బడ్జెట్లో
సముచితంగానే 3వ వంతు బడ్జెట్ 2,20,000 కోట్లు అయితే దాదాపు 65,500 కోట్ల మేరకు సంక్షేమానికి వివిధ సంక్షేమాలకు కేటాయించడం సముచితము. అందులోనూ ఎస్సీ సబ్ ప్లాన్లు కానీ బీసీ సబ్ ప్లాన్లు కానీ వాళ్లకు ఇతర కేటాయింపులు చేస్తూనే ఇది కాకుండా వృద్ధులు వితంతువులకు 10,460 కోట్ల రూపాయలు కేటాయించడం సామాన్యమైనటువంటి విషయం ఏం కాదు. 2 రకాలుగా కూడా ఉన్నాయి. ప్రభుత్వాలు ఎలా ఆలోచిస్తున్నాయంటే ఓట్లు రాబట్టే పథకాలుగా కూడా కొన్ని చేస్తున్నటువంటి విషయం మనం గుర్తించాలి. అందువల్ల ఆ డబ్బులు ఇస్తేనే అనే ఒక కోణంలో మాత్రమే మనం చూడడానికి వెళ్ళేది. ఎందుకంటే వృద్ధులు వాళ్ళని ఎవరు ఆదుకుంటారు? ఈరోజు ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయినటువంటి సందర్భంలో మరి వాళ్ళని కన్నపిల్లలే వాళ్ళకి పట్టించుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. నిర్లక్ష్యానికి గురవుతున్నారు, అనారోగ్యాలకు గురవుతున్నారు. మళ్ళీ ఒంటరి మహిళలు, వితాంతువులు, మరి 2 చేతులు లేనటువంటి వాళ్ళకి 10,000 ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టడం కూడా నిజంగా ఒక సామాన్యుల పట్ల, ఒక నిస్సహాయుల పట్ల, ఒక వృద్ధుల పట్ల, వితంతువుల పట్ల, ఒక బలహీన వర్గాల పట్ల ఈ రకమైనటువంటి ఒక వాళ్ళని ఆదుకోవాలి, జీవితం పైన నమ్మకం భరోసా కల్పించి వాళ్ళకి ఈ సమాజంలో మేము కూడా భాగంగా ఉన్నాము, ఈ ప్రభుత్వం మీకుంది అనేటువంటి భరోసా కొంతమేరకు అయితే వీళ్ళు కలిగించగలిగినారు. మనం ముఖ్యంగా ఇంకో విషయం అంటే అన్నదాత సుఖీభవ అంటే అన్నదాతకు ఇంకా అనేక ఇదొక్కటే చాలదు కానీ కొంతమేరకు 5,000 కోట్లు కేటాయించారు. ఏ రూపంలో ఇస్తారు? పెట్టుబడి సాయంగా ఇస్తారా, మరి రైతు బంధు కింద ఇస్తారా అనేది మరి ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి కాబట్టి ఏదేమైతే మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా 5 కోట్ల మందిలో దాదాపు ఎక్కువ మంది రైతులే ఉన్నారు. విస్తారమైన కోస్తా తీరం ఉంది మనకు. ఈ కోస్తాలో మరి జాలర్లు, ఇతర మత్స్యకారులకు సంక్షేమానికి మనం చర్యలు తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా కరువు ప్రాంతాలు కూడా అనేకం ఉన్నాయి. ఆ కరువు ప్రాంతాల్లో వానలు లేవు, తాగడానికి నీళ్లు లేవు. ఈ పూర్వరంగంలో ఈ సంక్షేమ చర్యలు చాలా అలాంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఇవి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఈ నమ్మకంతో, భరోసాతో వాళ్ళ జీవిత ప్రమాణం మరికొంత పెరిగి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించే పరిస్థితి వస్తుంది. ప్రభాకర్ గారు, దాదాపు పంచాయతీరాజ్కి 35,000 కోట్ల రూపాయలు కేటాయింపు దక్కింది ఈ బడ్జెట్లో. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇది ఎట్లా దోహదం చేస్తుందంటారు? ఏ డెమోక్రసీ అయితే పీపుల్స్ పార్టిసిపేషన్ తోటి ఉంటుందో, 5 కోట్ల మంది జనాభాలో దాదాపు నాకు తెలిసి 3.5 కోట్ల మంది ఈరోజు గ్రామాల్లోనే ఉన్నారు. వ్యవసాయంతో పాటు గ్రామీణ వ్యవస్థ కూడా అట్లా ఉంది. ఈ గ్రామీణాలని విలేజెస్ని టౌన్ లాగా తయారు చేయడం కోసం మీకు వైఫై సిస్టమ్స్ కానీ, కేబుల్ నెట్వర్క్ కానీ, ఇంటింటికి టీవీ 149 రూపాయలకి 4 ఛానల్స్, 4 సినిమాలు ఒకే టీవీలో ఎవరైనా పెట్టుకోవచ్చు అని ముఖ్యమంత్రిగా టెలిఫోను, టీవీ ఛానల్, ఫోను సెల్ ఫోన్ ఇవన్నీ అరేంజ్ చేసిన నేపథ్యం చూసినప్పుడు గ్రామాలు కూడా పట్టణాలకు ఎక్కడ తీసిపోకుండా అంతరం లేదు, ఇక్కడ ఈక్వల్ ఫెసిలిటీస్ వస్తున్నాయి అనే క్రమంలో పంచాయతీరాజ్ సిస్టంలో మీరు అన్నట్టుగా తీసుకున్నటువంటి బడ్జెట్ కేటాయింపు అదొక్కటే కాదు, దాని కన్వర్జెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను, గతంలో ఎస్సీ కార్పొరేషన్ నాకు తెలిసి 40 సంవత్సరాల నుంచి కంబైన్డ్ 23 జిల్లాలు ఉన్న రాష్ట్రంలో ఒక 68 కోట్లు ఉండేది. విడగొట్టబడిన తర్వాత ఈ 13 జిల్లాలకి 2,344 కోట్ల రూపాయలతో ఇది సరిపోదన్నట్టుగా లోకేష్ గారు ఏం చేశారంటే డ్రైనేజ్ వ్యవస్థను కానీ, లేకపోతే పంచాయతీరాజ్ సిస్టమ్ కానీ, స్వచ్ఛాంధ్రప్రదేశ్ను కానీ ఎస్సీ కార్పొరేషన్ తోటి లింకప్ చేసి కన్వర్జెన్స్ ప్రోగ్రాంలో మేము ఇద్దరం కలిపి ఏర్పాటు చేసే ప్రోగ్రామ్ని మేము ఈరోజు కొన్ని తీసుకున్నాం. ఈ ఆటోస్ కానీ, లేకపోతే డ్రైనేజ్ క్లీనింగ్ మిషన్స్ కానీ, లేకపోతే ట్రాక్టర్స్ కానీ, అగ్రికల్చర్ విధానంలో కానీ ఇవన్నీ వచ్చేసినాయి. అంటే మేము ఎస్సీ కార్పొరేషన్ చేస్తున్న ఎగ్జామ్స్ మీకు లైవ్గా నేను చెప్పదలుచుకున్నాను. వెన్ ఇట్ కమ్స్ టు ది మున్సిపాలిటీ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఎడ్యుకేషన్ వెన్ ఇట్ కమ్స్ టు ది రూరల్ యాక్టివిటీస్ ఇవన్నీ చూసినప్పుడు అద్భుతంగా అందరూ మంత్రులందరూ పరిగెత్తి, ఆఫీసర్స్ అందరూ కూడా రేయింబొగుళ్ళు సీఎం గారు ఎంత కష్టపడుతున్నారో మనం అనకూడదు కానీ సీఎం గారితో పోటీగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పదవుల్లో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు ఆల్మోస్ట్ హోల్ టైమర్స్గా అధికారంలో ఉన్నటువంటి అధికారులు రేయింబొగుళ్ళు కష్టపడి పనిచేసి ఈరోజు మిత్రులు చెప్పినట్టుగా అభివృద్ధి ప్రధాన శరవేగంతో ప్రయాణిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఒక రూరల్ డెవలప్మెంట్లోనే కాకుండా ఈవెన్ టౌన్స్లో కూడా అద్భుతంగా ముందుకెళ్తూ ఉంది. మీరు భూమి మీద సగం, ఆకాశంలో సగం అంటాం. మన ఇంట్లో మన తల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది, మన తోడబుట్టిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ ఆలోచనలు మనం సరిగా తీసుకోం. వాళ్ళని శ్రమ అంతా వాళ్ళదే తీసుకుంటాం, వాళ్ళ గౌరవం కూడా సరిగా ఇవ్వం. కానీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమం చూసినప్పుడు పసుపు కుంకుమ, ఇందాక మిత్రులు 54 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే గుండెల మీద పెట్టుకుని ఆ లారుముద్దుగా పెంచినటువంటి పిల్లలు ఎదిగిన తర్వాత, పెళ్ళైన తర్వాత అదే గుండెల మీద తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోతే ఎవరు చూడాలి? ఇదిగో చంద్రబాబు నాయుడు గారి పెన్షన్ రూపంలో గతంలో 200 ఇచ్చి 10 సంవత్సరాలు చెప్పుకున్నాం.
అమ్మో 200 అని. ఇప్పుడు దాన్ని 2000 చేశాడు. రైట్. ఇప్పుడు తల్లిదండ్రులు ముసలి వాళ్ళందరూ ఏం భావిస్తున్నారంటే కొడుకు వదిలేసినా కూతురు వదిలేసినా చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద బిడ్డగా వచ్చాడని భావించి ఈరోజు ఒక్క పెన్షన్స్ కోసమే ఈ రాష్ట్రంలో ఈ బడ్జెట్లో చూసినట్లయితే మీరు ఒక్క పెన్షన్స్ కోసమే దాదాపు 12,819 కోట్ల రూపాయలని ఇక్కడ కేటాయించడం జరిగింది. దీనిలో అన్ని రకాలు వస్తారు, ముసలి వాళ్ళు అందరూ వస్తారు. బడ్జెట్లో పెట్టి అటు పెన్షన్స్ కానీ, ఇటు పసుపు కుంకం కానీ, లేకపోతే మహిళా సంక్షేమం కానీ వీటన్నిటిని మ్యాక్సిమం పెంచుకుంటూ వెళ్ళిపోయినటువంటి, అంటే పోయిన సంవత్సరం ఉన్నటువంటి దానికన్నా 135% ఆల్మోస్ట్ అన్నింటినీ పెంచుకుంటూ వెళ్ళిపోయారు. అంటే ఈ రేంజ్లో ఇంత పర్సంటేజ్ పెంచడం అనేది ఇది సామాన్య విషయం కాదు. అయితే దీనికి ఎక్కడొస్తుందంటే మనం అన్నట్టుగా an ounce of practice is greater than a ton of theory. ఇంత మనం బడ్జెట్ పేపర్లో చదివి లేకపోతే అన్ని మొత్తం పుస్తకాలు వేయటం కన్నా ప్రాక్టికల్గా ఏమిస్తున్నారో మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రానికి ప్రాక్టికల్గా ఉండే ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ మొత్తాన్ని క్రోడీకరించి ఎవరికి ఏమి రావాలో వాళ్ళు ఖచ్చితంగా తీసుకునే విధంగా చేసినటువంటి అంశాల్లో ఈరోజు సోషల్ వెల్ఫేర్ విధానం తీసుకుంటే 2 లక్షల మంది విద్యార్థులు హాస్టల్లో చదువుతున్నారు. హాస్టల్లో ఉన్న వాళ్ళకి దుప్పటి కానీ, తలకు పూసుకునేటువంటి కొబ్బరి నూనె కానీ, బట్టలు కానీ, లేకపోతే ఇస్త్రీ బుక్స్ పెట్టుకునే బాక్స్ కానీ, లేకపోతే వాళ్ళు సరైనటువంటి పోషక ఆహారం కానీ, కోడిగుడ్లు, మాంసం, వీటన్నిటిని ఒక్కొక్కళ్ళకి మ్యాక్సిమం కార్పొరేట్ స్కూల్స్ ఎలా ఉంటుందో ఆ విధంగా చేస్తున్నట్టు నేపథ్యం కనపడుతూ ఉంది. ఎక్కడ డీవియేషన్ లేకుండా చేసినట్టు ఈ బడ్జెట్ మీరు చెప్పినట్టు పంచాయతీరాజ్ సిస్టమ్ మీద దాన్ని ఎలా ప్రభావితం చేస్తుందంటే చాలా ఎక్కువగా మిగతా ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో 14 రాష్ట్రాలు ఒక పెన్షన్ ఇస్తున్న విధానం కానీ ఇవన్నీ కానీ ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్న పెన్షన్కి ఎక్కడ కూడా సరిపోవు. దీన్ని చూసి కేంద్రం కూడా నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ దీనికన్నా దిగదుప్పుగానే ఉంటుంది తప్పితే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అద్భుతంగా, ఒకవేళ రాబోయే కాలంలో ఎవరైనా ప్రవేశపెట్టుకోవాలంటే దీన్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని పెట్టుకోవటం మంచిది. కృష్ణారావు గారు, ఈ బడ్జెట్లో పారిశ్రామిక రంగానికి కేటాయింపులు ఎట్లా ఉన్నాయి? మేక్ ఇన్ ఏపీ బ్రాండ్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తుందంటారు? ఉదయం చెప్పిన బడ్జెట్లోనే గ్రోత్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే మనం మామూలుగా సర్వీస్ సెక్టారు, అగ్రికల్చర్ సెక్టారు, ఇండస్ట్రీస్ 3 ఉన్నాయి. మనకి సర్వీస్ సెక్టారు అప్పట్లో 44% ఉండేది, అగ్రికల్చర్ సెక్టార్ 34% ఉండేది, ఇండస్ట్రీస్ 22%, మేక్స్ యూ 100%. ఈ రోజున ఆయన గ్రోత్ చూసుకొని అగ్రికల్చర్ 11%, అంటే ఇండియాలో జస్ట్ 7.3% అయినా, ఇండస్ట్రీస్ 9.52%. ప్రీవియస్గా ఇండస్ట్రీస్ వచ్చే 8.5 ఉండేది. అలాగే సర్వీస్ సెక్టార్ 9.57%కి వెళ్ళింది, ఇదివరకు 9.1 ఉండేది. అంటే సర్వీసెస్, ఇండస్ట్రీస్ విపరీతమైన పెరిగినాయి. కారణం మేక్ ఇన్ ఏపీ, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాము సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఎమ్మటే మేక్ ఇన్ ఏపీ ప్రోగ్రాము చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో పెట్టారు. మేక్ ఇన్ ఇండియా ఈజ్ ఎ ఫెయిల్యూర్. ఎవరైనా అడగండి, ఏ స్టేట్లో కూడా ఇండస్ట్రీలు, ఒకవేళ ఇండియాలో మేక్ ఇన్ ఇండియా ప్రకారం ఏమైనా వస్తే ఆ ఇండస్ట్రీలు ఆంధ్రాలో ఉన్న ఇండస్ట్రీలు మాత్రమే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ది. అసలు ఈ మధ్య చూసాం మనం, బెస్ట్ ఎఫ్డిఐ యూనిట్, గ్రీన్ ఫీల్డ్ యూనిట్ ఒకటి, ఇండోనేషియా పల్స్ అండ్ పేపర్ జైంట్ ఒకటి 24,500 crores తోటి రావడం జరిగింది, ఏషియా పేపర్ గ్రూప్. అలాగే రామాయపట్నం ప్రకాశం జిల్లాలో అడ్వానీ గ్రూప్ 70,000 crores వైజాగ్లో 5GW డేటా సెంటర్ వచ్చింది. అలాగే ఈ రకంగా మనకి సిఐఏ సమ్మిట్లు 3 ఆల్మోస్ట్ 16 lakh crores ఎంఏలు జరిగితే ఇప్పుడు 40% హిట్ లిస్ట్లో మనకి ఆల్మోస్ట్ మంచి గ్రౌండ్ అయిన యూనిట్లు కానివ్వండి, జరుగుతున్న యూనిట్లు కానివ్వండి, ఇండస్ట్రియలైజేషన్ ఇస్ అ కమాండబుల్ సిచ్యువేషన్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. అది కియా మోటార్స్ కానివ్వండి, హీరో హోండా కానివ్వండి, శ్రీ సిటీలో కానివ్వండి, 800 మెగా ప్రాజెక్ట్స్, 1200 మామూలు ప్రాజెక్ట్స్. అలాగే ఎంఎస్ఎంఈలో కూడా విపరీతమైన డిమాండ్ వచ్చింది. 14,200 crores ఎంఎస్ఎంఈలో ఇన్వెస్ట్ అయ్యి 30,000 యూనిట్లు ఎంఎస్ఎంఈలో జరుగుతాయి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎంఎస్ఎంఈలో జాబ్ ఎంప్లాయ్మెంట్ 10% ఎక్కువ ఉంటుంది. దానికి సరిపడా ఈ రోజున 4,114 crores ని మన ఇండస్ట్రీలకి అలొకేట్ చేశారు. లాస్ట్ ఇయర్ ఇదే 3,000, అంటే ఆల్మోస్ట్ గుడ్ అమౌంట్ ఇంక్రీజ్. కారణం ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్ విపరీతంగా జరిగిపోతా ఉంది. దానికి చేదోడు వాదోడుగా మీరు చూస్తే నిరుద్యోగ భృతి 1,000 నుంచి 2,000 చేసిన ఘనత ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా సరే ఇండస్ట్రీస్ పెరుగుతున్నప్పుడు ఉద్యోగులు కావాలి. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దానికి మళ్ళీ సపరేట్ డెలికేషన్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తోటి నిరుద్యోగులు ఇప్పుడు సీమెన్స్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి రన్ చేసే 40 ఏబుల్ సెంటర్స్లో కనుక చేయగలిగితే వాళ్ళకి ఇమీడియట్గా జాబ్స్, ఇండస్ట్రియలైజేషన్ ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇండస్ట్రీస్ అంటే ఒక్క బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా
టూరిజం ఈజ్ ఆల్సో అన్ ఇండస్ట్రీ. టూరిజానికి కూడా ఎలకేట్ చేశారు. టూరిజం వీ గాట్ అన్ అవార్డ్ అనమాట. లాస్ట్ నేను 5 సంవత్సరాల క్రితం ఏం జరుగుతుంది టూరిజం ఆంధ్ర అనుకునేవాళ్ళం. ఈ రోజున F1 సిరీస్ కానివ్వండి, హాట్ బెలూన్స్ కానివ్వండి, పీపుల్ ఆర్ అవేర్. ఆల్మోస్ట్ ఆ టూరిజం కూడా బాగా డెవలప్ అయింది. అలా కాకుండా IT అండ్ కమ్యూనికేషన్స్ ఎప్పుడైతే మన స్టేట్ టెక్నాలజీలో ముందు ఈ గవర్నెన్స్ కానివ్వండి, డాష్ బోర్డ్ టెక్నాలజీ కానివ్వండి, రియల్ టైమ్ గవర్నెన్స్ కానివ్వండి, ఈవెన్ అట్రాక్టింగ్ ద ఎంటైర్ వరల్డ్. మన ఈ మధ్య చూశారు మాజీ బ్రిటిష్ టోనీ బ్లేయర్ వచ్చి చూసి వెళ్ళాడు. అలాగే ఇంటర్నేషనల్ ఇన్హౌస్ టెక్నాలజీ తీసుకొచ్చారు IT సెక్టార్లో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఈ ఇండియాలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ ఈజ్ అట్రాక్టింగ్ ది ఎక్సలెంట్ ఇండస్ట్రీస్ కానివ్వండి, FDI ఇన్వెస్ట్మెంట్లు కానివ్వండి, రకరకాల కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ను ఆంధ్రప్రదేశ్ ఒక హబ్ అవుతా ఉంది. కాబట్టి ఇండస్ట్రీకి ఇది ఎలకేట్ చేసిన డబ్బు చాలదేమో అనిపించే పరిస్థితిలో ఉంది. సో ఇట్ హ్యావ్ ఎన్ ఎక్సలెంట్ గ్రోత్. కాబట్టి ఈ బడ్జెట్లో సముచిత స్థానాన్ని కల్పించారని నేను అనుకుంటున్నాను. అమృతప్రసాద్ గారు, వ్యవసాయంలో మార్కెటింగ్ అనేది చాలా కీలకమైన అంశం. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తుంది బడ్జెట్లో. ఇది ఏ విధంగా రైతులకు లాభదాయకంగా ఉంటుందంటారు? ఈ బడ్జెటే పల్లె క్షేమం జన సంక్షేమం ధ్యేయంగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. ముఖ్యంగా పల్లెల్లో ఉత్పత్తులు ఈ వ్యవసాయ ఉత్పత్తులు వివిధ రకాల పండ్లు కావచ్చు, వివిధ రకాల పంటలు కావచ్చు, అక్కడే ఆహార శుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేసుకుని వాటిలో అక్కడ నిల్వ చేసుకునే శీతల గోదాములు కావచ్చు, ఇతర గోదాములు కావచ్చు చేసుకుని మార్కెటింగ్ కనుక ఉత్పత్తుల్ని అదనపు విలువ జోడించి శుద్ధి చేసినటువంటి నేరుగా మనం ఇప్పుడు పాల ప్యాకెట్ ఎట్లా ఇస్తున్నామో ఆ రకంగా వివిధ రకాల పంట ఉత్పత్తుల్ని అక్కడక్కడ దేశంలో ఎక్కడ గిరాకీ ఉంటే ఆ ఉత్పత్తులను అక్కడ తీసుకురావడానికి ఈ నిధి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏమిటంటే చాలా పంటలకు రైతాంగానికి ఈ దేశంలో ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య అంటే అప్పుల సేద్యం ఒకటైతే, ప్రకృతి విపత్తులు ఒకటితే, ఏలికలు పాలకుల నిర్లక్ష్యం మరొకటి. కాబట్టి కొన్ని చోట్ల ఈ రకమైన ప్రభుత్వం ఇప్పుడు కొంత దృష్టి పెట్టి విభజన తర్వాత ఒక రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి అన్నదాత సుఖీభవ అనేటువంటి ప్రభుత్వం ఈ 5,000 కోట్లు కేటాయించడం కూడా ఒక సంతోషకరమైన విషయమే. దాంతోనే దారిద్ర్యం పోకపోవచ్చు. రైతు ఎప్పుడు సంతోషపడతారంటే వాళ్ళు పండించిన పంటలకు ఒక వాళ్ళ ఉత్పత్తి ఖర్చు పెరిగిన ఈ తరుణంలో దానికి మించి ఒక 50% స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసినట్లుగా వాళ్లకు గిట్టుబాటు ధర, మద్దతు ధర లభించినప్పుడు మాత్రమే వాళ్లకు సొంతంగా సగర్వంగా మేము పండించినాము, ఇతరులు ఎవరు దయాధర్మంగా తీసుకోలేదనేటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని నమ్మకగలుగుతాయి. అందుకే మనం ఏమంటాం రైతుని, ఓ రైతన్నా నీ నెత్తురు మాదే, సత్తువు మీదే, కృషిపైనే ఆధారపడిందని మనం కీర్తిస్తాము రైతన్నని. అన్నదాత కన్నులో వెలుగుంటేనే మనకు ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, పురోభివృద్ధి చెందగలుగుతాయి. పరిశ్రమలు కూడా దానిపైన వివిధ అనేక వృత్తులు కూడా చేనేత కావచ్చు, ఇతర వృత్తులు కావచ్చు, అనుబంధంగా అనేక వృత్తుల అభివృద్ధి అలాంటి సమాజానికి, దేశానికి మూలభూతమైనటువంటి వ్యవసాయ రంగాన్ని మరి గట్టెక్కించాలంటే అన్నదాతను ఆదుకోవాలి, అన్నదాతలు ఆదుకోవాలంటే ఆ పంట ఉత్పత్తులకు అక్కడ శుద్ధి చేసి మరి ఆ రేట్లు పడిపోయినప్పుడు కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, లేదా ఇతర పంటలు కావచ్చు, నిజంగా వాళ్ళని ఆదుకోగలిగినప్పుడు ఆ ప్రభుత్వము, ఆ పాలకుడు, ఆ ముఖ్యమంత్రి, ఆ ప్రధాని ఎవరైనా సరే వాళ్ళు ధనులైనట్లే మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ దేశానికి కీలకమైనటువంటి అంశాన్ని గుర్తించకపోతే మరి రైతు అనేవాడు మరి కాడి మేడి కింద పడేస్తే 10 ఏళ్లలో వాళ్ళ అదృశ్యమయ్యే పరిస్థితిని సద్గురు జగ్గి వాసుదేవరావు వాళ్ళు కూడా వాళ్ళు తాత్వికతను బోధించే వాళ్ళు కూడా భావిస్తున్నారంటే రైతాంగాన్ని ఆదుకుని కాపాడుకోవాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన అంశాన్ని ఈ ప్రభుత్వం కొంత మేరకైనా గుర్తించినట్టు కనిపిస్తున్నది. ఆ దిశగా ఊరికే ఇప్పుడు ప్రకటన చేస్తేనే సరిపోదు. ఎందుకంటే రాయలసీమలో మనం చూస్తున్నాం, ఉత్తరాంధ్రలో తుఫానులకు దాకా రైతులు గురవుతున్నారు. రాయలసీమలో గత 4 సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి దుర్భిక్షాలు, కరువులకు గురైపోయి వాళ్ళ అప్పులు పాలైపోయి చేపడు. ఈ సంక్షేమ పథకాలే కొంతమేరకు వారికి ఆదుకుంటున్నాయి. ప్రభుత్వం ఇటీవల మరి నీటిపారుదల ప్రాజెక్టులు హంద్రీనీవా లేదా గాలేరు నగర్ ద్వారా కొంత మేరకు చెరువులకు నీరు నింపడం వల్ల కొంత బావుల్లో ఊట పెరిగి, భూగర్భ జల మట్టాలు పెరిగి కొంత మేరకు ఉపయోగపడుతున్నది. దాన్ని సూక్ష్మ సేద్యానికి గన మళ్లించగలిగితే, వీలైన చోట్ల సాగునీటి వసతి కల్పించగలిగితే మరి అద్భుతాలు ఆవిష్కరిస్తారు. మన రాయలసీమ, ఇతర ప్రాంతాలు కూడా ప్రపంచానికి ఈ పండ్ల తోటలు ఉత్పత్తి చేసే ఒక హబ్బుగా, ఒక కేంద్రాలుగా మారి మనకు అత్యధిక ఆదాయాన్ని సంపాదించే రైతుకు ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. రాష్ట్రం ఇతర రంగాల్లో కూడా విద్య, వైజ్ఞానిక రంగాల్లోతో పాటు మరి పరిశ్రమల్లో కావచ్చు, అదేవిధంగా వైద్య విద్య కావచ్చు, ఇతర పారిశ్రామిక విద్య, మన ఇంజనీరింగ్ విద్యలో కావచ్చు, నైపుణ్యాలు పెంచుకోవడానికి తోడ్పడుతుంది. ప్రభుత్వం ఆ దిశగా ఒక విధంగా మన యువతకు నైపుణ్యాలు పెంచాలి, రైతాంగాలను ఆదుకోవడానికి మరిన్ని పటిష్టమైన పంచాయతీ లెవెల్లో, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి కూడా ఒక గణనీయమైన ధనం కేటాయించారు. అది కూడా చాలా అభినందనీయము. దాన్ని ఇంకొకటి అధికార వికేంద్రణ చేయకుండా
ఏది అభివృద్ధి సాధ్యం కాదు. అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధుల్ని వాళ్ళ పంచాయతీ స్థాయిలో వాళ్ళ విశ్వాసాన్ని చూరగొని ఆ పథకాల అమలులో వాళ్ళని భాగస్వాములు చేసినప్పుడే ఇది అభివృద్ధి చెందుతుంది. పంచాయతీల స్థాయి నుంచి మరి అమరావతి వరకు, అమరావతి నుంచి న్యూఢిల్లీ వరకు ఇట్లా ఈ రకమైన బహుముఖంగా ఏలికలు పాలకులు ఒక వినూత్నమైన దృష్టితో, దార్శనిక దృక్పథంతో వివిధ రంగాల అభివృద్ధి సంక్షేమాన్ని సమతుల్యతతో సాగిస్తూ ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పురోభివృద్ధి బాటి పట్టిస్తేనే రైతాంగం బాగుంటారు, ఇతర ప్రజలు బాగుంటారు. నవ్యాంధ్ర తాత్కాలిక బడ్జెట్లో సంక్షేమం వెల్లివిరిసింది. బలంగా అన్నదాత సుఖీభవ పథకం వచ్చింది. మొత్తంగా సమ్మిళిత అభివృద్ధి దృష్టితోనే బడ్జెట్ వెలువడింది. ఇది నటి ప్రతిధ్వని. నమస్కారం.